మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది గురుగ్రహ అనుగ్రహం. మరి గురువు అందించే అదృష్టం, అలాగే మనకి జరిగే దశలకి గోచార గురువు ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తారు అంటే, మనకి జన్మజాతక చక్రం ప్రకారం 12 భావాలు ఉంటాయి. రవిచంద్రులకి ఒకే భావం వస్తుంది, మిగతా గ్రహాలకి 2 భావాల ఆధిపత్యం వస్తాయి. మేషలగ్నం అనుకోండి, చంద్రుడు చతుర్థాధిపతి, రవిగ్రహం పంచమాధిపతి. అంటే మేషలగ్నం వారికి చంద్రమహర్దశ వచ్చింది అనుకోండి, చతుర్థ స్థానానికి సంబంధించిన ఫలితాలు అందుకుంటారు. మరి రవి మహర్దశ వస్తే పంచమ స్థానానికి సంబంధించిన ఫలితాలు అందుకుంటారు. మరి శని మహర్దశ వస్తే దశమ ఏకాదశ ఫలితాలు అందుకుంటారు. దశమ ఏకాదశ ఫలితాలు ఈ శని మహర్దశలో అందుకుంటారు. మరి ఇట్లాగా ప్రతి లగ్నానికి కొన్ని భావాలు పాపత్వం వస్తాయి, అవి కొన్ని గ్రహాలకి. ఇప్పుడు తులాలగ్నం అనుకోండి, తృతీయాధిపతి షష్టాధిపతి గురుడు తులాలగ్నానికి పాపి. ఇట్లాగే వృషభ లగ్నానికి కూడా. మరి అదే గురుడు కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి శుభుడు అవుతాడు. మరి వృశ్చిక లగ్నానికి అంటే కొన్ని లగ్నాలకి అదే గురుడు పాపి, కొన్ని లగ్నాలకి అదే గురుడు శుభుడు. మరి నైసర్గిక శుభంగ్రగలం అయిన గురువుకు కూడా లగ్నాన్ని బట్టి పాపాధిపత్యం శుభాధిపత్యం వస్తుంది. ఇట్లాగే శుక్రుడికైనా, శని భగవానుడికైనా, ఎవరికైనా సరే, కుజుడికైనా. మరి శుభత్వం వచ్చిన గ్రహాల మీదకి దశలు వచ్చి గురు దృష్టి కానీ గురువు ఆ గ్రహం మీదకి వచ్చినప్పుడు డబల్ రెట్లు ఫలితాలు, మంచి ఫలితాలు అందుకుంటారు. ఒకవేళ మీకు జన్మజాతక చక్రంలో పాపాధిపత్యం వహించిన గ్రహ దశలు వస్తే, ఆ దశల్లో మీకు ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ దశానాథుడి మీదకి గురుగోచార సంచారం వచ్చినా, ఆ దశానాథుడిని గురువు దృష్టి ఉన్న పాపత్వం పోయి శుభవత్వం వస్తుంది. అది ఏమి పాపగ్రహం అయ్యిందో, అది మీకు జన్మలగ్నానికి ఎన్నో భావం అయిందో ఆ భావానికి పాపత్వం పోతుంది. ఎందుకు అంటే గురుగ్రహం నైసర్గిక శుభగ్రహం, అట్లాగే గురుడు అతి శుభుడు, అతి శుభత్వం గల గ్రహం. గురుగ్రహాన్ని అతి శుభత్వం గల గ్రహం అని చెప్పుకుంటాం. ఎందుకంటే జన్మజాతక చక్రంలో 2వ భావానికి, 5వ భావానికి, 9వ భావానికి, 11వ భావానికి కారకుడు. ఇది మన ఋషులు అందించి ఉన్నారు. 2 అంటే మన మాట, మనం పుట్టిన కుటుంబం. 5 అంటే మనకి పుట్టబోయే సంతానం, మన పూర్వజన్మ ఫలం. 9 అంటే అది మగవారికైనా ఆడవారికైనా భాగ్యం, సమస్త భోగ భాగ్యాలు అందించే స్థానం. 11వ భావం ఇది పూర్వీకుల స్థానము, అట్లాగే మనకి తండ్రిని సూచిస్తుంది, భాగ్యభావం. 11వ భావం లాభభావం అంటాం. మనం ఏ పని చేసినా ఎంతవరకు లాభాలు పొందుతాము అన్నది 11వ భావాధిపతి సూచిస్తారు. చూడండి, 12 గడుల్లో 4 గడులు గురుడికే కారకత్వం ఇచ్చారు. అంటే గురుడికి ఎన్ని డిపార్ట్మెంట్స్? 4 డిపార్ట్మెంట్స్ వచ్చాయి. 4 కూడా మనిషికి కావలసినవేనండి. అతి శుభత్వం గల గ్రహం గురువు. కాలపురుష కుండల చక్రంలో భాగ్యస్థానం అయిందే.
వ్యయస్థానం కూడా అయిందే మీనరాశి. ఒకటి అగ్నితత్వం ధర్మ త్రికోణం, ఒకటి జలతత్వం మోక్ష త్రికోణం. అగ్నితత్వం ధర్మ త్రికోణం, జలతత్వం మోక్ష త్రికోణం. చివరి భావం. అందుకే ఎవరి జన్మజాతక చక్రంలోనైనా చివరి భావాన్ని 12వ భావాన్ని ఖాళీగా ఉండాలి. అట్లాగే ఏ గ్రహ దృష్టి ఉండకూడదు. ఇది అత్యంత శుభత్వం పొందుతుంది. ఇలా ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతులు. శుభగ్రహాలు ఉన్నాయనుకోండి 12వ భావంలో, అంటే నైసర్గిక శుభగ్రహాలు తీసుకుందాం. జన్మలగ్నానికి శుభగ్రహాలు కాదు, పాపగ్రహాలు కాదు. అంటే బుధ, చంద్ర, శుక్ర, గురులు ఉన్నారనుకోండి, ఏ పాపగ్రహ దృష్టి లేదు, శుభగ్రహాలు ఉన్నాం, మరి వీళ్ళకు కూడా జీవితం బాగుంటుంది. నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, శని, రవి, రాహు, కుజ, వీళ్ళు. రవిని న్యూట్రల్గా తీసుకుందాం. శని భగవానుడు, కుజ భగవానుడు, రాహు భగవానుడు వీళ్ళు ఉంటే జీవితంలో కొంచెం కష్టం ఎక్కువ పడాల్సి ఉంటుంది. మరి ఇదే 12వ భావంలో మీనరాశిలో శుక్రగ్రహం ఉచ్చ పొందుతారండి. వీళ్ళిద్దరికీ పడకపోయినప్పటికీ శుక్రగ్రహం ఉచ్చ పొందుతారు. శుక్రుడు అంటేనే సమస్తమైన కంఫర్ట్స్, మనిషికి కావలసిన కంఫర్ట్స్ అండి. సమస్తమైన కంఫర్ట్స్ శుక్రగ్రహం వల్లే వస్తుంది. కాబట్టి అక్కడ శుక్రుడు ఉచ్చ పొందుతారు. అంటే 12వ భావం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన భావం అండి. ఇంకా పోతే ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ సగం అర్థమైపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశ జరుగుతూనే ఉంటుందండి. ఆ దశానాథుడి మీదకి గోచారంలో గురువు ఎలా అదృష్టాన్ని ఇస్తాడన్నది ఇప్పుడు పాయింట్. మీకు జరిగే దశానాథుడిని గోచారంలో గురుదృష్టి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఆ దశానాథుడు శుభుడైతే మీ జన్మ లగ్నానికి ఇంకా శుభత్వం వస్తుంది. ఒకవేళ మీ జన్మ లగ్నానికి పాపి అయితే పాపత్వం పోతుంది. దశానాథుడు గోచారంలో గురువు ఏ భావంలో ఉంటాడో ఆ భావం, అది ఏ రాశి అయిందో ఆ భావం జాతక చక్రంలో ఎన్నో భావం అయిందో దానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నారండి. గురునికి ఎన్ని దృష్టిలు? 5, సప్తమ దృష్టి, భాగ్య దృష్టి. మిథున రాశిలో గురుగ్రహం ఉన్నారు. అక్కడి నుంచి తులారాశిని, ధనుస్సు రాశిని, కుంభరాశిని చూస్తూ ఉన్నారు. అంటే 2 వాయుతత్వ రాశుల్ని, 1 అగ్నితత్వపు రాశిని గురుగ్రహం చూస్తూ ఉన్నారు. మీ జన్మజాతక చక్రం అది ఎన్నో భావం అయిందో ఆ భావం నుంచి ఒకవేళ మీరు ఇబ్బందులను అందుకుంటూ ఉంటే అవి పోతాయి గురు దృష్టి వల్ల. ఇట్లా తీసుకోండి. అట్లాగే గురువు ప్రజెంట్ ఆర్ద్ర నక్షత్రంలోకి వచ్చారు. రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళకి బాగుంటుంది. నక్షత్రాధిపతి మీదకి వచ్చారు అంటే ఆయన ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి దశ బాగుంటుంది. అట్లాగే ఆ నక్షత్రాధిపతి గురుడి నుంచి 2, 5, 9, 11లో ఉన్న తన యోగాలు ఉంటాయి. ఇంకపోతే ఎందుకు గురువు అత్యంత శుభత్వం? గురుగ్రహం అదృష్టాన్ని ఇవ్వగలడు, కష్టాన్ని తీర్చగలడు. అంటే అదృష్టాన్ని ఇస్తారు, కష్టాలను కూడా తీర్చగలడు. దశానాథుడి మీదకే గురువు వస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. దృష్టి పడితే డబల్ పవర్ ఉంటుంది. గురుడి దృష్టి చాలా అవసరం అండి. ఎందుకు? మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చదువుకునేటప్పుడు గురువుకి ఎదురుగా
చూడండి, బడులు స్టార్ట్ అవ్వగానే చాలామంది పిల్లలు నేను ముందే కూర్చోవాలి, ముందు సీట్లోనే కూర్చోవాలంటారు. ఎందుకు? మనకి గురువు చెప్పే పాఠాలు బాగా వినపడతాయి. ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తే దండించి దారిలో పెడతారు ఆయన. అట్లాగే గురువు దృష్టి వల్ల మన లోపాలని ఆయన సరిచేస్తారు. అంటే సరిచేయడం అంటే మనం సరైన దారిలో నడుస్తాం కాబట్టి మనకు అన్ని అదృష్టాలే. మరి గురు దృష్టి వల్ల ధన ధాన్య వివాహ విద్య సంతానం ఉద్యోగం ఇవన్నీ లభిస్తాయి. ప్రజెంట్ మనకి నడుస్తున్న దశకి అందరికీ ఏదో విధంగా కనెక్ట్ అయ్యి ఉంటుంది గురువు వల్ల. గురువు దారి చూపిస్తాడు, మరి మార్గదర్శి, కరుణ కూడా చూపించగలడు. గురు అనుగ్రహం ప్రతి ఒక్కరికి గోచార రీత్యా కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఆయన మంచి చెడు సమ్మేళనంగా రోజు నడుస్తుంది మనకి. అప్పుడు గురు అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ గురుగ్రహం బాగుంటేనే కదండి ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, మరి రావాల్సిన డబ్బులు రావాలన్నా, అంటే ధనం రావాలన్నా, ఇవన్నీ కూడా గురుగ్రహం ప్రభావం వల్లే మన జీవితంలో ఎక్కువ గురుగ్రహం ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత మనల్ని సరిచేసేది ఒక గురువు మాత్రమే. అది భగవంతుడైనా, అది మనకి పాఠాలు చెప్పే గురువైనా, ఎవరైనా కానీ గురువు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ దండించి దారిలో పెట్టగలరు. కాబట్టి అతి శుభత్వం గల గ్రహం గురువు. మీ జన్మజాతక చక్రంలో ఇక్కడ చెప్పిన విధంగా మీ దశానాథుడు మీదకో, మీ దశానాథుడు ఉన్న మీదకో, మీ దశానాథుడు ఎక్కడ ఉన్నారో ఆయన మీద దృష్టి ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి గురు దృష్టి వల్ల. గోచారంలో ఇది చాలా మందికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరి గురు అనుగ్రహం లేకపోతే మన జన్మజాతక చక్రంలో ఆ గ్రహం సరైన మంచి ఫలితాలు ఇవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇలాగ గోచార గురువు అనుగ్రహం ఉందా అన్నది 100% చూసుకోవాలి. మనకి తెలిసిపోతుంది. ఉగాది రోజే చెప్తారు. చూడండి, ఉగాది రోజు ఏ ఏ గ్రహాల గురించి చెప్తారు? గురుగ్రహం, శని భగవానుడు, రాహుకేతువులు, వీళ్ళు 4 చెప్తారు. ఎందుకు అంటే ఈ గురుగ్రహం ఒక రాశిలో 12 నెలలు ఉంటారు, ఒక సంవత్సరం. శని భగవానుడు 2.5, రాహుకేతువులు 18 నెలలు. అంటే ఎక్కువ సంచారం ఒకే రాశిలో చేసేది ఈ 3 గ్రహాలేనండి. అట్లాగే గురువు 16 సంవత్సరాలు, శని భగవానుడు 19, రాహు 18, కేతు ఒక్కడే 7. అందుచేత ఎక్కువగా ఈ 3 గ్రహాలు ఎక్కువ రోజుల పాటు మనకి దశ జరుగుతోంది. మరి దశానాథుడే గురువయ్యి గురువు మీదకి వస్తే అది సుపత్వమే కదండి. అది లగ్న పంచమ భాగ్యాధిపతులైతే లక్ష్మీ యోగం. మనకి జరిగే దశానాథుడు మనకి జన్మలగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే లక్ష్మీ యోగం అంటారు. ఇది చతుర్థ సప్తమ దశమం అంటే మనకి జీవితంలో ఏమి పనులు కావాలో. చతుర్థం అంటే గృహం, వాహనం. సప్తమం అంటే వ్యాపారం, పార్ట్నర్స్, వివాహం. దశమం అంటే ఉద్యోగం, ప్రమోషన్స్. ఇట్లాగా ఇవి కేంద్రాలు, కోణాలు. అట్లా కాకుండా 3, 6, 8,
11, 12 స్థానాలు. 11 అంటే లాభస్థానం, గురువే అధిపతి, కారకుడు దీనికి. వెరీ గుడ్. మరి 3, 6, 8, 12 ఈ స్థానాల మీదకి వస్తే ఆ స్థానాలు అతి శుభత్వం చెందుతాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ స్థానాల నుంచి ఇబ్బందులు తొలగిపోతాయి. అందుకని మీ జన్మజాతక చక్రంలో గురు అనుగ్రహం ఉందా లేదా అన్నది మీరు ఈ వీడియో ద్వారా చూసుకొని మీరు మీకే ధైర్యం తెచ్చుకోవచ్చు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.